నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్కి స్వాగతం. కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను ఆదేశించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి రోగులకు సరైన వైద్యం అందించాలని కలెక్టర్ సూచించారు. హాస్పిటల్లోని పరిశుభ్రతపై అడిగి తెలుసుకున్నారు. సుమారు గంట పాటు కలెక్టర్ హాస్పిటల్లోని అన్ని వార్డులను పరిశీలించారు. రోగులకు సరైన వైద్యం మరియు అన్ని రకాల వసతులు కల్పించాలని సూపరింటెండెంట్కు సూచించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడంతో పాటు రోగులకు సరైన వైద్యం అందించాలని చెప్పారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. చుట్టుప్రక్కల గ్రామాల్లో బిందెడు నీళ్ల కోసం గోసపడుతుంటే ఆ ఊళ్ళో మాత్రం చేదబావుల్లో నీరు పుష్కలంగా ఊరుతోంది. 4 అడుగుల లోతులో ఉన్న నీళ్లను తోడుకునేందుకు బొక్కెన వేసి 2 చేతులతో నీటిని పైకి లాగుతారు. ఎంత ఎండలు కొట్టినా ఆ గ్రామంలో మాత్రం ఇప్పటి వరకు నీటి సమస్య తలెత్తలేదు. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలోని ఇళ్లలో 100కు పైగా చేదబావులున్నాయి. తాతల కాలం నుంచి ఆ ఊరి జనం చేదబావులను వాడుతున్నారు. ఎక్కడ కరువు వచ్చినా ఉప్పల్వాయిలో మాత్రం నీళ్ళ కరువు అన్న ముచ్చటే తెలియదని గ్రామస్తులు అంటున్నారు. 20 ఏళ్ల నాడు ఒకసారి బావుల్లో నీరు కొంతమేర తగ్గినా తర్వాతి కాలంలో ఏనాడు ఊటలు తగ్గలేదని పేర్కొంటున్నారు. ఉప్పల్వాయి గ్రామంలో 438 ఇండ్లు ఉన్నాయి. గ్రామ జనాభా 2478. ఉప్పల్వాయి గ్రామంలో 145 వరకు ఇంటి ఆవరణలోనే చేదబావులున్నాయి. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా చాలా మంది చేదబావుల నీటిని కూడా వాడుతున్నారు. కొందరు చేదబావుల్లో మోటార్లు ఏర్పాటు చేసుకోగా మిగతా వారు గిరిక ద్వారానే నీటిని చేదుకుంటున్నారు. చాలా ఇళ్ల ముందు చేదబావులు కనిపిస్తుంటాయి. చేదబావిలో చేయి పెడితే అందేలా ఉన్న నీరు బయటకు వెళ్ళి వచ్చిన వారు బొక్కెనతో నీటిని చేదుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి అడుగు పెడుతుంటారు. గ్రామాల్లో పాత ఇళ్ల వద్ద చేదబావులున్నాయి. కొత్తగా బంగ్లాలు నిర్మించుకుంటున్న వారు మాత్రం బోర్లు వేయించుకుంటున్నారు.
కొత్తపై గ్రామం, రామారెడ్డి మండలం, డిస్టిక్ నిజామాబాదు. మా ఊర్లో చేద బావులు ఉన్నవి. మాకు నీళ్లకు కొదవ లేదు, నీళ్ళు బాగానే ఉన్నవి. అన్నిటికీ ఇదే నీళ్ళు వాడుకుంటాము. గత 5 సంవత్సరాల కిందట ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నాము. మరుగుదొడ్లు కూడా కట్టుకున్నాము అందరము. దాని వలన కూడా భూగర్భ జలాలు పెరిగాయి. నీళ్లు బాగానే ఉన్నాయి. 4-5 గజాల పైనే ఉంటాయి. మాకెప్పుడు ఆ దేవుడిచ్చిన వరం అనుకుంటాం మేము. నీళ్ళకు కొదవలేదు మా ఊరిలో. మాకే కాదు, మా ఊరిలో కరువు అన్నది ఎప్పుడు ఏర్పడలేదు. నీళ్ళ కరువు అన్నది మాకు నీళ్లు బాగానే ఉన్నాయి, పైననే ఉన్నవి. 4-5 గజాల పైనే ఉంటవి. అన్నిటికీ ఈ నీళ్ళే వాడుకుంటాం మేము. మాకే కాదు, మా విలేజ్ లో కూడా బావిలు ఉన్నాయి బాగానే. అందరికి నీళ్ళ కొదవ ఏం లేదు. ఆ దేవుడిచ్చిన వరం అనుకుంటాం మేము. మాకు నీళ్లు బాగానే ఉన్నవి. గతంలో 5 సంవత్సరాల కిందట మరుగుదొడ్లు కట్టుకున్నాము. అలాగే ఇంకుడు గుంతలు కూడా ఏర్పాటు చేసుకున్నాము. దాని వలన భూగర్భ జలాలు పెరిగాయి. అందుకు కూడా నీళ్లు బాగానే ఉన్నవి. 4-5 గజాల పైనే ఉన్నవి. అందరం ఇవే వాడుకుంటున్నాము. ఆ దేవుడిచ్చిన వరం అనుకుంటాం మా గ్రామానికి. నుంచి ఉంది. నేను వచ్చేసరికి కూడా పెళ్ళి వచ్చేసరికి ఎప్పుడు కూడా ఎండిపోవు, వాటర్ ఎప్పటికీ ఉంటుంది. పైననే నీళ్ళు ఉంటే ఎప్పుడు అవే వాడుతుంటాము. బట్టలు అవి ఇవన్నీ వండుకుంటాము. ఊట ఎక్కడి నుంచో వస్తుంది, మాకు ఇబ్బంది లేదు నీళ్ళ గురించి. బాయిల నీళ్ళు ఉంటాయి, పైననే అన్నీ వాడుకుంటాము. ఊళ్ళో చాలా మంది బాయిలల్లో కూడా ఎప్పుడు ఎండిపోలేదు. ఎప్పుడు నీళ్ళ సౌకర్యం మంచిగానే ఉంది మా ఊళ్ళో. ఇంతవరకు అయితే ఎండిపోలేదు బాయి. అంతటి ఉంటాయి, ఇంత మటుకైతే ఇంకనే ఉంటాయి. ఎప్పటికైనా ఎండలు కొట్టినా వర్షం పడ్డా ఎట్లయినా ఉంటాయి మా బాయిలో. మటుకు వర్షాలు లేకున్నా ఉంటాయి, వర్షాలున్నా ఉంటాయి బావిలో మా దగ్గర. ఎప్పటికీ పైననే ఉంటాయి నీళ్ళు. వర్షం పడితే ఇంకా పైకి వస్తాయి, బిందెతోటి ముంచుకుంటట్టు కూడా. ఇప్పటి మట్టుకైతే అందరికీ మంచిగానే ఉన్నాయి బావిల సౌకర్యాలు. ఎస్పీ సింధు శర్మ ఆదేశం మేరకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని బాన్స్వాడ సీఐ మున్నూరు కృష్ణ తెలిపారు. ఇందులో భాగంగానే గంజాయి విక్రయిస్తున్న 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామన్నారు. ఎవరైనా గంజాయి విక్రయించినా తరలించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి విక్రయాలపై బాన్స్వాడ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పక్కా సమాచారం మేరకు బాన్స్వాడ మండలం కొయ్యగుట్ట, బొర్ల మండలాలకు చెందిన వారిని అరెస్ట్ చేసి విచారించగా నిజామాబాద్ జిల్లా బోధన్ మరియు సంగారెడ్డి జిల్లా కాంగ్టీ మండలంలోని గ్రామాలకు చెందిన వారు ఇక్కడ విక్రయిస్తున్నట్లు తెలుసుకొని మొత్తం 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ మున్నూరు కృష్ణ తెలిపారు. వారి వద్ద నుంచి 1 కిలో 58 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నామని సీఐ తెలిపారు. గంజాయి విక్రయించిన, సాగు చేసిన పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నార్కోటిక్ డ్రగ్స్ పైన మన తెలంగాణ గవర్నమెంట్ చాలా నిర్మూలించాలని చాలా సీరియస్గా ఉంది. దీంట్లో భాగంగానే మా కామారెడ్డి కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు మేము నమ్మదగిన సమాచారంతో 2 రోజుల క్రితం ఒక 3గురిని ఎవరైతే ఈ గాంజా అమ్ముతున్నారో లేకపోతే గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారో వారిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక 620 గ్రాములు గాంజా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు రిమాండ్ తరలించడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా ఒక 3 వ్యక్తుల్ని మనకు బండ్ల సాయిల్ అనే సందీప్ అనే వ్యక్తి మన బోర్లం దగ్గరలో గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారనే సమాచారం మేరకు అతన్ని పట్టుకొని అతని దగ్గర నుంచి మనం ఒక 100 గ్రాములు గాంజా చేసుకోవడం జరిగింది. అది ఈ గాంజా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని అడగడంతో అతను మనకు కంటి మండలం గన్పూర్ నుంచి యాదయ్య అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ గాంజాని తను కనుక్కొని వచ్చి కన్జ్యూమ్ చేస్తున్నా చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో ఆ యాదయ్యని కూడా వెళ్ళి మనము పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర మా నాగూర్ కూడా వెళ్ళి అక్కడ ఈ పెద్ద పీరయ్యని మనం ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అతన్ని విచారించగా అతను వాళ్ళ పంట పొలంలోనే ఇంతకుముందు కొన్ని మొక్కలు వేసి ఈ గాంజాని సాగు చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి కూడా మనం ఒక 400 గ్రాముల వరకు ఈ గాంజాను సీజ్ చేయడం జరిగింది. మొత్తం 3 నుంచి కలిపి ఒక 928 గ్రాములు గాంజాను స్వాధీనం చేసుకుని వాళ్ళని
రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల పాలక వర్గాలు ఖాళీ కానున్నాయి. బుధ గురువారాలతో పాలక వర్గాల పదవీ కాలం ముగియనుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్లకు స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. దీనికోసం ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. దానికి సంబంధించిన ఉత్తర్వులను, ఆదేశాలు జారీ చేశారు. కాగా రాష్ట్రంలో 539 మంది జెడ్పీటీసీలు, 28 మంది జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం రేపటితో ముగియనుంది. 5,817 మంది ఎంపీటీసీ సభ్యులు, 539 ఎంపీపీల పదవీ కాలం ఈ నెల 3వ తేదీతో ముగియనుంది. మండలాలకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించనున్నారు. జిల్లా కలెక్టర్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు నేడు రేపు అధికార ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీల పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. ప్రస్తుతం గ్రామ స్థాయిలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. కాగా జిల్లా పరిషత్లకు కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లుగా ఉండబోతున్నారని సమాచారం. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీ కాలం ముగుస్తుండటంతో తాడ్వాయి మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ 5 సంవత్సరాల్లో తాము చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సహకరించాలని కోరారు. తాడ్వాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల పదవీ కాలం ముగియనుండడంతో వారిని అధికారులు, స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరూ ఐకమత్యంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేశామన్నారు. ఇందుకు సహకరించిన అధికారులు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే అధికారులు సహకరించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీడీఓ సయ్యద్ సాజిద్ అలీ మాట్లాడారు. పదవీ కాలం పూర్తయిన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గ్రామాల్లో సమస్యలు తమ దృష్టికి వస్తే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. ఒకవేళ ఆఫీసర్లు కూడా మీకు ఏమనిపించింది? కానీ 100% ఎక్కడున్న ఇంతకుముందున్న మాజీ ఎమ్మెల్యే కార్యక్రమానికి, సురేంద్రన్న కార్యక్రమం కావచ్చు, ఇప్పుడు కార్యక్రమాలు కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలకి చెప్పగానే 100% వచ్చి మీడియా కవరేజ్ చేస్తున్న ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మీడియా లేకపోతే ఇలా మనం ఎన్ని పనులు చేసినా, ఎంత పబ్లిక్ సేవ చేసినా, ఎంతగానో చేసినా అది గుర్తింపు మీడియా వాళ్ళ ద్వారా వస్తుంది. కాబట్టి ఈ 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని కవర్ చేస్తూ పబ్లిక్లోకి తీసుకెళ్తున్న మీడియా మిత్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాబట్టి ఈ 5 సంవత్సరాల నుంచి నాకు వచ్చిన అనుభవంలో నేను రేపు కూడా కంపల్సరీ రాజకీయంలో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉండాలి, మనం కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళంతా యంగెస్ట్ గా ఉన్నాం అందరం. ఇక్కడ ఉన్న చాలా ఏదో పెద్ద ఓల్డేజ్ వాళ్ళు అందరూ ఎంతో ఉన్నారు. కాబట్టి అందరూ వేరే వేరే పదవులలో కావచ్చు, ఇంకా వేరే రకం కావచ్చు, అన్ని రకాలుగా రాజకీయంలో ఉండి ఇంకా సక్సెస్ అయ్యి ఈ అనుభవంతో ఇంకా 5 ఏళ్ళ అనుభవం తీసుకొచ్చి ఇంకా పబ్లిక్ ఎన్నో సేవలు చేయాలని ఆలోచనతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. వేరే విషయం కానీ ఈ 5 సంవత్సరాల్లో నేను ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ ఒక వైస్ ఎంపీగా పనిచేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే చేసిన పనులు కానీ, చెప్పిన పనులు కానీ
పూజ తప్పకుండా అంటే ఏదో గాలికి చెప్పి మాటలు కాకుండా చెప్పినాం చేసినాం ఖచ్చితంగా ఏ దగ్గర కూడా మన ఎంపీ తీసుకోలేము. అది తీసుకోలేమంటే కారణం కూడా ఆఫీసర్ లేదు. అంతే ఒకటే పెన్షన్ వస్తున్నది. హ్యాండిక్యాప్ పెన్షన్ బంద్ ఉన్నది, వీడియో పెన్షన్, ఆల్ పెన్షన్ కూడా ఉన్నది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మొన్న ఒక 6 months కింద వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తా అంటున్నాం, అది ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు ప్రజాపాలన సుధా 100% మనం చేసినాం. ఆన్లైన్ 90% వాళ్ళకు బెనిఫిట్ వస్తున్నది. గ్యాస్ కరెంట్ 2 వస్తున్నారు సార్. ఇంకా కొంతమందికి అప్పుడు ఆన్లైన్లో ఇమీడియట్ చేయాలని చెప్తే కొంతమంది అప్పుడు రిజెక్ట్ జరిగింది. మన ఎస్సీ నెంబర్ అప్లికేషన్ మొన్న హైదరాబాద్లో మన జేఎంసీ హెచ్ఎంసీలో ఆన్లైన్ చాలా అయింది. మన మండలి లెవెల్ ఎవరికి లాగిన్ రాలేదు. ఇంకా వాళ్ళు సుధా అదే సుధా వస్తారన్నారు. మరి ఇప్పుడు అసలు తెలియదు. ఇంకొకటి సార్ మీరు అందరూ ఇప్పుడన్నా కానీ డే కానీ రాత్రి కానీ ఇప్పుడన్నా ఫోన్ చేయండి సార్, మేము రెస్పాండ్ చేద్దాం. మంచి చేసిన వాళ్ళకి మంచి పేరు వస్తుంది, చెడు చేసిన వాళ్ళకి చెడు పేరు వస్తుంది. కానీ ఇప్పుడున్న మా టర్మ్లో ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ చాలా వ్యక్తిగత పదవి అనేది కొంతమంది రాజకీయం కోసం పార్టీలు ఏదో ధనం కోసము పదవి ఆశ కోసము పార్టీలు మారిస్తే తప్పు, కానీ సేవ కోసం పార్టీ మారడం తప్పు కాదని నేను అంటున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద మంత్రులు, ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళే తప్పుడు పనులు చేసి జైల్లోకి వెళ్తున్నారు, తప్పుడు పనులు చేసి పార్టీలు మారుతున్నారు. మన ఊరు కోసం పనిచేయడం కోసము ఎవరికి హాని కలగకుండా ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్టే, అందరూ కరెక్టే. ప్రపంచంలో పరిస్థితులు, ఆ వాతావరణం మనిషిని అలా మారుస్తాయి. ఈరోజు ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. నీట్ లీకేజీపై దేశవ్యాప్త ఆందోళన జరిగిన ప్రధాని మోదీ ఇప్పటి వరకు స్పందించడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. పేపర్ లీకేజీపై బాధ్యత వహిస్తున్న ఎన్టీఏ చైర్మన్ ప్రదీప్ జోషి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ ఈ నెల 4న తలపెట్టిన విద్యా సంస్థల బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబ్బుకు కక్కుర్తిపడి నీట్ పరీక్ష పత్రాలు లీకేజీ చేసి లక్షల మంది జీవితాలతో ఎన్టీఏ ఏజెన్సీ చెలగాటమాడిందన్నారు. దేశవ్యాప్త ఆందోళన జరిగిన ప్రధాని ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. బీజేపీ హయాంలో పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా నీట్ పేపర్ లీకేజీపై బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మానిటరింగ్ చేయడంలో విఫలం చెందిన కేంద్ర ప్రభుత్వం ప్రజలకు, విద్యార్థులకు సమాధానం చెప్పాలన్నారు. నీట్ నిర్వహణలో వివాదాలు నిత్యం జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులు కోరుతున్నట్లు నీట్ పరీక్షలు రాష్ట్రాల పరిధిలో మార్చాలని చెప్పారు. కోచింగ్ సెంటర్లు, కన్సల్టెన్సీల పేరుతో పేపర్ లీకేజీలు చేస్తున్న నీట్ కోచింగ్ సెంటర్లు అనుమతులను రద్దు చేయాలన్నారు. పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జూలై 4న జరిగే దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్కు ప్రైవేట్ యాజమాన్యాలు, విద్యార్థులు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర కోశాధికారి జి సురేష్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు సందీప్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అరుణ్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది రాష్ట్రాల నీట్ పరీక్షలో పేపర్ లీకేజీ కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ బాధను చూసి విద్యాసంఘాలు అందరం కూడా బయటకు వచ్చి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో మొదటి నుంచి కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకరోజు కేంద్ర ప్రభుత్వం దృష్టి దగ్గర చేశాం, దాని తర్వాత సంతకాల సేకరణ చేశాం, దాని తర్వాత వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు
రేపు బంద్ని ప్రకటిస్తూ ఆ బంద్కు ప్రతి విద్యార్థి సంఘం నుంచి మేమందరం సపోర్ట్ చేస్తూ అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ బంద్కు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉందో 4వ తారీఖు మేము బంద్ చేస్తా ఉన్నాం, 6వ తారీఖు వాళ్ళు కౌన్సిలింగ్కి పిలుపునిస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. వెంటనే ఈ నీట్ పరీక్షను రద్దు చేసి లీకేజీల నీటిని రద్దు చేసి ఖచ్చితంగా మళ్ళీ పరీక్షలు నిర్వహించి విద్యార్థులందరూ న్యాయం చేయాలని చెప్పేసి, అదేవిధంగా యూజీసీ ఏదైతే నెట్ పరీక్ష ఉందో దాంట్లో ఎవరైతే ఎగ్జామ్ రాసిరో వాళ్ళందరిపైన వాళ్ళకు కూడా వాళ్ళు కట్టినటువంటి ఫీజుని రిటర్న్ చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు బంద్కు సహకరించాలని చెప్పేసి విద్యా సంస్థలందరూ కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేజీ టు పీజీ విద్యా సంస్థలు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ దేనికోసం అంటే దేశవ్యాప్తంగా నీట్ లీకేజ్ సందర్భంగా నిరసన శాఖలు జరుగుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాలుగా దశల వారీగా అనేక విధాలుగా రూపాలుగా ఉద్యమాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే రేపు దేశవ్యాప్తంగా జూలై 4వ తారీఖు నాడు మేము బంద్కు పిలుపునిస్తా ఉన్నాం. ఐక్య విద్యార్థి సంఘం ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, నీట్ పరీక్షకు సంబంధించినటువంటిది లీకేజీ జరిగింది. ఆ లీకేజీకి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలని చెప్పేసి మనం అనేక పోరాటాలు చేసినాం. పోరాటాలు చేయడమే కాదు, విద్యార్థుల నుండి సంతకాల సేకరణ చేసినాం, విద్యార్థుల నుండి అభిప్రాయం తీసుకున్నాం. నీట్కు లీకేజీ జరిగిందని చెప్పేసి చాలా అక్కడ దొరికినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లీకేజీకి పాల్పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 లక్షలకు 35 లక్షలకు మేము పేపర్ నమ్మినామని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అన్ని రకాలుగా నీట్ పేపర్ లీకేజీ జరిగిందని చెప్పేసి. కరెంట్ షాక్తో తండ్రి మృతి చెందగా రక్షించడానికి వెళ్లిన కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మాచరడి మండలంలో చోటు చేసుకుంది. మృతుడిని లక్ష్మీరావులపల్లి గ్రామానికి చెందిన పుట్ట భూమయ్యగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పొలంలో లీక్ అవుతున్న బోరు మోటారు పైపుకు బట్ట చుడుతుండగా కరెంటు షాక్ తగిలి తండ్రి మృతి చెందగా కాపాడబోయిన కుమారుడికి గాయాలైన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని లక్ష్మీరావులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. లక్ష్మీరావులపల్లి గ్రామానికి చెందిన 45 సంవత్సరాల పుట్ట భూమయ్య, ఆయన కుమారుడు ఆంజనేయులు గ్రామ శివార్లోని పొలం వద్దకు వెళ్లారు. బోరు మోటారు పైపు లీక్ అవుతోందని దానికి భూమయ్య బట్ట చుడుతుండగా విద్యుత్ ఆఘాతం సంభవించి కింద పడిపోయాడు. తండ్రిని కాపాడే క్రమంలో ఆంజనేయులు సైతం కరెంట్ షాక్ గురై కింద పడిపోయాడు. అయితే అప్పటికే భూమయ్య మృతి చెందాడు. కాగా గాయపడ్డ ఆంజనేయులను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మాచారెడ్డి పోలీసులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి KNN, ప్రతిక్షణం ప్రజాపక్షం.